ఒకసారి ధర్మరాజు నారద మహాముని అడిగారట. ఏమని? దేవర్షి, ఏ పని చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది, అంటే ఎవరు ఏ పని చెయ్యాలి అని ఏమన్నా ఉందా, వీళ్ళు ఈ పని చేస్తే బాగుంటుంది అని ఏమన్నా ఉందా చెప్పండి అంటే వారు చెప్పారట. ఎవరు? నారద మహాముని. ఎవరికి? ధర్మరాజుకి. ఏమనంటే, వేదాలు అధ్యయనం చేయటము, సంపద, భార్య, జ్ఞానము, ఇవన్నీ ఎప్పుడు ఫలవంతం అవుతాయి అంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళు యజ్ఞయాగాది కృతులు చేస్తేను, అదేవిధంగా ధనవంతుడు తన సంపదని దానం చేస్తేను, అలాగే భార్య మాతృస్థానాన్ని పొందినప్పుడు, అలాగే ఏదైతే జ్ఞానం ఉందో శాస్త్రజ్ఞానము వినయంతో కలిసిన సద్గుణాలన్నీ కలిసి ఉంటేను వాటికి విలువ అని చెప్పారట. దీని వెనకాల ఎంత అర్థం ఉంది చూడండి. మీ దగ్గర ఉంటే సరిపోదు, ఉన్న వాటిని ఆ రీతిని ఉపయోగించుకుంటే మనకి శ్రేయస్కరం, సమాజానికి శ్రేయస్కరం, ఫలవంతం అవుతాయి అని. అందుకే మన పురాణ ఇతిహాసాలు కాస్తో కూస్తో చదువుతూ ఉండాలి. పెద్దవాళ్ళ నోట్లోంచి వింటూ ఉంటే ఇలాంటివి మన చెవిలో పడుతూ ఉంటాయి కదా.